హలో అందరికీ! ఈరోజు నేను 2.5 కేజీ 3 టియర్ కేక్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. మాటలు తడబడిపోతున్నాయి. సో, ఇక్కడ మీరు చూస్తే నేను కింద ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టానండి. దాని వెయిట్ పడకూడదు కదా! మేమున్న దగ్గర ఏం దొరకవు. సో, ఉన్న వాటిలో పెట్టాలి కాబట్టి నేను ఉన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ యూజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ విత్ స్కీవర్ హెల్ప్‌తో నేను ఒక బోర్డ్ మీద ఉన్నవన్నీ టియర్స్ అన్నీ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చెప్తాను. కింద యూజ్ చేసిన టిన్ 8 ఇంచ్, మిడిల్ టియర్ 6 ఇంచ్, టాప్ టియర్ 4.5 ఇంచ్ 4 ఇంచ్ అండి. కింద N1 నాజిల్ యూజ్ చేసి నేను రోజెస్ అన్నీ ఇచ్చేస్తున్నాను. కింద 1.25 కేజీ వెయిట్ వస్తది. మిడిల్ టియర్ 750 గ్రామ్స్ వస్తది. సో, టోటల్ 2 కేజీస్. ఆ పైన టియర్ వచ్చేసి 500 గ్రామ్స్. మొత్తం అంతా కలిపినప్పుడు మనకు 2.5 కేజీ వెయిట్ వచ్చేస్తుంది. ఫైనలైజింగ్ తర్వాత దీని వెయిట్ నేను చూసాను, ఫోటో తీయడం మర్చిపోయి ఎగ్జాక్ట్‌లీ 2500 గ్రామ్స్ వచ్చిందండి కేక్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ నాన్ ఫాండెంట్ థింగ్స్ అండి. ఫాండెంట్‌తో చేసినవి కాదు. కేక్ డౌతో ప్రిపేర్ చేసుకున్నాను. కేక్ డౌ ఎలా ప్రిపేర్ చేయాలి అని నేను ఒక ఫుట్బాల్ థీమ్ కేక్‌లో ఫుల్ వీడియో చేశాను. ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీరక్కడ చూడండి. నేను కేక్ డౌ ఎలా చేశాను అండ్ పెరల్స్ ఏసి లుక్ ఫినిష్ చేశాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు స్ప్రే చేస్తుందేమో లస్టర్డ్ డస్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. ఇవేనండి థింగ్స్ మొత్తం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.